ఈ వీడియో డీటెయిల్గా ఈ 12th వీక్లో ఎవరు ఎవిక్టెడ్ అవుతున్నారు, అసలు లాస్ట్ వీక్లో ఎలిమినేషన్ ఉందా లేదా, ఉంటే సింగిల్ పర్సన్ వెళ్ళిపోతారా, డబల్ పర్సన్ వెళ్ళిపోతారా ఏంటని చెప్పి ఈ వీడియో డీటెయిల్గా చెప్పుకుందాం మామ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కనుక కళ్యాణ్ పాడాల ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో కంగ్రాచులేషన్స్ టు కళ్యాణ్ పాడాల. అండ్ ఎస్పెషల్లీ ఈ వీడియోకి అయితే మామ చెప్తున్నాను నేనైతే కనుక దగ్గర 200 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాను. చూసే ప్రతి వ్యక్తి కంపల్సరీగా వీడియో అయితే లైక్ కొట్టండి, మర్చిపోవద్దు. ఎస్పెషల్లీ చెప్తున్నాను. అండ్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి మామ. అండ్ ఇక్కడైతే కనుక హౌస్లో ఉన్న బాగా ఓటింగ్ అనాలిసిస్లో చివర ఉన్న 3 పర్సన్స్ అయితే కనుక దివ్య నిఖిత, సంజన గారు, సుమన్ అన్న. వీళ్ళ ఆట పరంగా చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ దివ్య నిఖిత వచ్చారు, డే 1 నుంచి ఆవిడైతే కనుక భరణి గారితో పాజిటివ్గా ఉన్నారు. దాని తర్వాత గేమ్స్లో అన్నిట్లో మంచిగానే ఆడుతుంది, బాగానే ఉంది, పాయింట్స్ ఎఫెక్ట్స్ మంచి పెడుతుంది, ఎలిమినేషన్ టైంలో మంచి పాయింట్స్ పెడుతుంది. అందరి పరంగా హౌస్లో పరంగా చూసుకుంటే తను ఆలోచించే విధానం కూడా టూ గుడ్ అనమాట. ఒకటి నెగిటివ్ ఎక్కడ ఉందంటే కనుక సంజన గారు భరణి గారితో ప్రతిసారి గొడవ పెట్టుకోవడం. ఫస్ట్ ఏమో భరణి గారు అని చెప్పి రెస్పెక్ట్గా మాట్లాడి ఆయన అయితే కనుక ఎప్పుడైతే ఎవిక్టెడ్ అయిపోయారో ఒక పాయింట్ దగ్గర అంటే ఇమాన్యుల్ పంపించేస్తారు కదా. సో అగైన్ మళ్ళీ రీఎంట్రీ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆయన హౌస్లో ఉంటే నాకు డ్యామేజ్ అయిపోద్ది, నాకు నెగిటివ్ అయింది, నాకు అదే అయింది, నాకు తొట్ట అయింది, తోటకూర పప్పు అయింది, అది ఇది అని చెప్పి తొక్కలో మాటలన్నీ చెప్పి అది ఇది అని చెప్పి పాపం భరణి గారిని అయితే కనుక బొజ్జో పెట్టింది. అది మాత్రం ఆ మాట భరణి గారికి చాలా ఆలస్యంగా తెలుసుకున్నాడు ఆయన అయితే కనుక. అది మాత్రం వాస్తవం. ఆయన ఎప్పుడైతే అరే బాబు నాకైతే కనుక తనుజ దాని తర్వాత దివ్యానికిత వల్ల నా ఆట అంతా పడిపోతుంది, నేను ఇంకా కళ్ళు తెరుచుకోకపోతే నేను హౌస్లో ఇక ఉండను, రీఎంట్రీ ఇచ్చారు ఖచ్చితంగా నాకైతే కనుక, ఆడియన్స్ ఒక ఆపర్చునిటీ ఇచ్చారు నాకైతే కనుక, ఈ ఆపర్చునిటీ నేను యూజ్ చేసుకోకపోతే నేనైతే కనుక బొక్క బాలా పడిపోతానని చెప్పి తెలుసుకున్న భరణి అయితే కనుక సంజనాతో మన దివ్యతో మాత్రం ప్రతి చోట గొడవ పెట్టుకోవడం స్టార్ట్ చేశాడు. దాని తర్వాత ప్రతి చోట పాయింట్స్ పెట్టడం స్టార్ట్ చేశాడు. ఏదైనా నామినేషన్స్ వస్తే భరణి గారేమో దివ్యకి వేయడం, దివ్య గారేమో భరణికి వేయడం, ఆపోజిట్లో జరుగుతుంది అనమాట. మొన్న కూడా ఏదైతే తనుజ కాలు వాసిందని చెప్పి ఆయన కాలు వస్తున్నాడో అక్కడ కూడా గొడవే, ఆయన ఎవరితో మాట్లాడినా గొడవే, ఆయన చేసినా గొడవే, ఆయన పొడుగున్నా గొడవే, ఆయన తుమ్మినా గొడవే, పిచ్చినా గొడవే అని చెప్పి అన్నీ మాట్లాడింది అనమాట దివ్య నిఖిత అయితే కనుక. నువ్వు ఏం చేసినా తప్పేరా బాబు భరణి, నువ్వు అయితే కనుక ఏం చేయమాక అట్టకి కూర్చో, ఎవరితో మాట్లాడినా తప్పే, మొన్న రాత్రి కూడా ట్యాబ్లెట్స్ పోయినా తప్పే అంది, ఆ ట్యాబ్లెట్స్ గురించి మాట్లాడింది ఆయనే. భరణి కూడా కొన్నిసార్లు ఏంటంటే కనుక గొడవ అక్కడ అసలు అవ్వకూడదు అన్న చోటేమో గొడవ చేస్తున్నాడు, మాట్లాడాల్సిన చోట మాట్లాడట్లా. సో ఇది ఇక్కడ వరకు దివ్య నిఖిత గారు అయితే కనుక చివరిలో అయితే కనుక ఆవిడ గేమ్ అంతా ఏం ఆడట్లా, ఫిజికల్ టాస్క్ ఏం లేదు, వంటకే అంకితం అక్కడ వరకు ఉంది. వంట మనిషి, వంట లక్కలాగా దివ్య లక్క. సో ఇలా ఇక్కడ వరకు బాగానే ఉంది. సుమన్ అన్న ఫస్ట్లో బాగానే ఆడాడు, డే 1 నుంచి మంచిగానే ఆడుతూ ఉన్నాడు, నామినేషన్స్లో అంత ఏం లేదు. సుమన్ అన్నని ఇన్ని రోజులు అసలు ఎందుకు నెట్టుకొచ్చారంటే కనుక మెయిన్గా గేమ్ ఆడుతున్నాడు, దాని తర్వాత ఫన్నీ ఉంది, కొంచెం ఏం చేసినా ఫన్నీగానే ఉంటుంది. సుమన్ అన్న ఉంటే అదొక సపోర్ట్లా కొంతమంది హౌస్లో ఏంటంటే కొంతమంది సుమన్ అన్న ఉంటే ఓకే ఉన్నాడు ధైర్యం, అందరికన్నా పెద్దోడే, చిన్నోడైతే ఏం కాదు, చూడడానికి క్యూట్ స్మార్ట్గా ఉన్న ప్రతి వీక్లో తన పాయింట్స్ అని పెడుతున్నారు. అందరూ సుమన్ అన్నకి నామినేషన్స్లో పెట్టినా తను ఒక మాట ఎవరిని అన్నాడు, ఒక సంజన గారికి యాంటీ తప్ప డే 1 నుంచి సంజన గారికి సుమన్ అన్న యాంటీయే, అది మాత్రం డ్యామ్ షూర్ అందరికీ తెలిసిందే. ఇప్పుడు సంజన గారు నామినేషన్స్లో ఉన్నాడు, సుమన్ అన్న నామినేషన్స్లో ఉన్నారు, వీళ్ళల్లో ఎవరు మంచిగా ఆడతారు అని చెప్పి కామెంట్ రూపంలో మీరు చేయండి. సంజన గారు ఖచ్చితంగా సేవ్ అవుతారని చెప్పి నాకైతే ఈ వీక్ అనిపిస్తున్నామా 99.99% ఖచ్చితంగా ఆవిడైతే సేవ్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. దేనికంటే సుమన్ అన్న ఫ్యామిలీ వీక్ అయిన దగ్గర నుంచి అసలు గేమ్లో ఎఫెక్ట్స్ పెట్టట్లేదు, తన పాయింట్స్ నామినేషన్స్లో కూడా మొన్న కళ్యాణ్ మీద పెట్టాడనమాట, అండ్ తనుజ మీద కూడా పెట్టాడు. తను ఏంటంటే కనుక తన వరకు తనకి సరిగ్గా న్యాయం జరగలేదు, తనకి జస్టిస్ జరగలేదు అంటే వాళ్ళని పాయింట్అవుట్ చేస్తున్నాడు తప్ప గేమ్ హౌస్లో ఓవరాల్గా అంతా ఆలోచించి స్ట్రాటజికల్గా పాయింట్స్ అయితే పెట్టట్లా. మొన్నేమో కళ్యాణ్ సంచాలకి జరిగినప్పుడు ఏదైతే బాక్సుల దగ్గర సంజన గారికి సుమన్ జరిగిన గేమ్లో ఆల్రెడీ క్లియర్ కట్గా జడ్జిమెంట్ ఇచ్చాడు, బాగానే ఉంది అని చెప్పి తెలిసి కూడా సుమన్ అన్న కళ్యాణ్కి నామినేట్ చేశాడు, అదొక పాయింట్ రాంగ్. అండ్ మొన్న లాస్ట్ వీక్ కూడా రీతు చౌదరి తనుజ కెప్టెన్గా ఉన్నప్పుడు ఏదైతే రీతు చౌదరికి సుమన్ అన్నకి జరిగిన టాస్క్ ఏదైతే ఉందో మీరంతా కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తున్నారు కదా, గత 2 వీక్ల నుంచి సుమన్ అన్న అయితే కనుక లాస్ట్ కెప్టెన్సీ కంటెంటర్లో ఉంటున్నాడు, కెప్టెన్ అవలేకపోతున్నాడు, కెప్టెన్సీ కంటెంటర్లో ఉంటున్నాడు, కెప్టెన్ అవలేకపోతున్నాడు, కెప్టెన్సీ కంటెంటర్లో ఉంటున్నాడు, కెప్టెన్ అవలేకపోతున్నాడు. చివరాఖరికి గేమ్ అయితే కనుక ఇలా జరుగుతూనే ఉంది. సో
లాస్ట్ వీక్లో రీతు చౌదరి సుమన్ జరిగిన గేమ్ ఏదైతే ఉందో ఆ గేమ్లో కూడా ఇంతే, కొంచెం మిస్టేక్లో పోయింది. అక్కడ కూడా తనుజ కెప్టెన్గా ఉంటుంది అనమాట. తనుజాని కూడా ఈ వీక్లో అయితే నామినేషన్ పెడతారనమాట. ఇక ఇవన్నీ ఆలోచించుకుంటే అయితే ఖచ్చితంగా సుమన్ అయితే కనుక ఈ వీక్ ఎవిక్టెడ్ అయిపోవడానికి 100% ఛాన్సెస్ మెండుగా ఉన్నాయి. సుమన్ అయితే కనుక అంత గేమ్ ఏం ఆడట్లా, అంత చించుకొని ఆట అయితే ఏం ఆడట్లా. మనోడు ఏ గేమ్ ఆడలేడు, కొత్త చెత్త గేమ్స్ అన్నీ ఆడుతున్నాడు అనమాట మామ. నిజంగా అంత వరస్ట్గా నేనైతే ఏ సీజన్లో చూడలేదు కానివ్వండి. 1, 2, 3 వీక్స్ వరకు బాగానే కానివ్వండి. లాస్ట్ 4, 5 అక్కడ 6, 7, 8 వీక్స్ నుంచి అసలు గేమే ఆడట్లా. ఏదో వంటగంలో ఉంటున్నాడు, 2 గంటలు ఒత్తుకుంటున్నాడు. ఎవరైనా పాయింట్స్ ఏమైనా మాట్లాడితే అన్నీ శ్రీగా మాట్లాడడం తప్ప కంటెంట్ ఉన్న పాయింట్స్ అయితే ఎవరు మాట్లాడట. సో సుమన్ అన్నది కూడా చెత్త గేమ్, వరస్ట్ గేమ్లా బిహేవ్ చేశాడు. అందరితో మాట్లాడడం, సంజనాతో గొడవ పెట్టుకోవడం, మాటికి ఆ బర్నీ అన్నతో తిరగడం తప్ప వేరే ఏం లేదు. అదొక పాయింట్. దీని తర్వాత ముగ్గురు ఆవిడ సంజనా గారు అనమాట. సంజనా గారి గేమ్ ఏంటంటే కనుక ఆవిడ ఆల్రెడీ రీతు చౌదరితో, దాని తర్వాత ఇటుపక్క ఇమ్ముతో, ఇంకా బర్నీ అన్నతో ట్రయాంగిల్లో గొడవ జరుగుతుంది ప్రజెంట్ అయితే కనుక. ఆవిడ వెళ్ళిపోతే ఇంట్లో గొడవలు పెట్టేవాడే ఉండడు. దాని తర్వాత ఇంట్లో కంటెంట్ క్రియేట్ అవ్వడానికి ఛాన్సే లేదు. గేమ్ పరంగా మంచిగా బాగా ఆడుతుంది. పాయింట్స్ ఏమైనా మాట్లాడితే గట్టిగా చించుకొని మాట్లాడదు తప్ప నిదానంగా డీల్ చేసుకుంటుంది సంజనా గారు అయితే కనుక. ఆవిడ గేమ్ పరంగా అంతా మెచ్యూర్గానే ఆడతాడు. షీ ఈజ్ వెల్ నోన్ ఎడ్యుకేటెడ్ పర్సన్ అండ్ మెచ్యూర్డ్గా ఆలోచించి ఏదైనా ఆన్సర్ చేస్తారు తప్ప వేరే ఏం లేదు. డీమాన్ పవన్ ఉంటున్నాడు కాబట్టి, రీతు చౌదరి ఉంటున్నారు కాబట్టి, వాళ్ళకి ఆల్రెడీ పాత కక్షలు గొడవలు ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ వీక్లో ఇంకా కొట్టుకోవాలి కాబట్టి, ఇంకా ఏదైతే 50% దాకా కొట్టుకుంటున్నారో అదైతే 100%కి వెళ్ళి చేరాలంటే కనుక ఖచ్చితంగా సంజనా గారు అయితే కనుక హౌస్లో ఉండాల్సిందే. దాంట్లో మాత్రం నో డౌట్ ఎట్ ఆల్, షూర్ షీ విల్ బి సేఫ్ 100%. దాంట్లో మాత్రం ఎటువంటి డౌట్ లేదు. సుమన్ అన్న, దివ్య నిఖిత ఇద్దరు అయితే కనుక పర్ఫెక్ట్గా ఆటలు లేరు కాబట్టి వాళ్ళైతే కనుక అంత ఓటింగ్ అనాలిసిస్లో కూడా డల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళైతే కనుక ఈ వీక్లో ఎలిమినేట్ అయిపోతున్నారు పక్కా. దిస్ ఈజ్ ద ఫైనల్ జడ్జిమెంట్, దిస్ ఈజ్ ద ఫైనల్ రిజల్ట్. ఖచ్చితంగా డబుల్ వీక్ ఎలిమినేషన్ అనేది ఉంటుంది. ఇది మామ ఈ వీక్ అయితే కనుక ఎలిమినేషన్ ప్రాసెస్. ఏదైనా ప్రోమో వస్తే ఆ ప్రోమో రిలేటెడ్గా నెక్స్ట్ అయితే కనుక అప్లోడ్ చేస్తాను. దయచేసి ప్రతి ఒక్కరు లైక్ చేయండి మామ, కామెంట్ కూడా పెట్టండి. మస్ట్ అండ్ షుడ్గా కామెంట్ పెట్టి లైక్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్, బాయ్.